నిజంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ వివక్ష ఉందా? నిజంగా అది నమ్ముతున్నారా గట్టిగా మీరు? స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ అనేది ఇంతకుముందు ఉన్న ఫార్మ్ హౌస్‌లో ఉన్న పడుకున్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఒక సిస్టమ్ పెట్టాడు. హ్మ్. రాజ్యాంగ విలువలు ఎట్లా తుంగలో దొక్కాలని. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ ఎట్లయితే శాసనసభ్యులు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా హ్మ్. మా నియోజకవర్గానికి రూ. 1,00,00,000 ఇచ్చారు. కొడంగల్‌కు 1,004,00,00,000 ఇచ్చారు. హ్మ్. దానికి ఏం చెప్పాలి నేను? అదే చీఫ్ సెక్రటరీని అడుగుతున్నాను. దీని మీద సుప్రీం కోర్ట్‌లో కేస్ ఏద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఆర్మూర్‌కు 90,00,000, కొడంగల్‌కు 1,004,00,000. హ్మ్. అంటే ఏ రాజ్యాంగం రాసింది ఇట్లా? వెనకబాటుతనమా, ముందరగా తర్వాత మాట్లాడదాం. గతాన్ని సరిదిద్దచ్చు. హ్మ్. గతాన్ని సరిదిద్దాలంటే భవిష్యత్తులో తరాలకు మేము సమాధానం చెప్పాలి కదా! హ్మ్. నేను భవిష్యత్ తరాలకు కూడా సమాధానం చెప్పాలా? ఇప్పుడున్న శాసనసభ్యుడిగా నువ్వేం అడిగినావు? ఓకే, నేను అడిగానని ప్రశ్నించడం అనేది నేర్చుకోవాలి కదా నేను. హ్మ్. నన్ను గెలిపించిన ప్రజల అభివృద్ధి ముఖ్యం. మరియు తెలంగాణ ప్రాంతంలో ఇది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఇది. హ్మ్. తెలంగాణ రాష్ట్ర ఆదాయం. హ్మ్. కాబట్టి కొట్లాడతాను. అన్ని రైట్. 33 జిల్లాలకు సమానం నిధులు కావాలి. సమానంగా అభివృద్ధి చెందాలి. హ్మ్. మీరు అదే తప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఆరుమూరుతో పాటు 33 జిల్లాలు సమానంగా ఉండాలంటున్నాను.